ప్రపంచవ్యాప్తంగా భగ్గుమంటున్న ముడి చమురు ధరలకు కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. శత్రుదేశమైన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. సముద్రంలో ఎగుమతికి నొచ్చుకోక నౌకల్లో నిలిచిన చమురును ఇరాన్ అమ్ముకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇరాన్ మాత్రం తమ వద్ద అన్ని చమురు నిల్వలు లేవంటోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మంటలను చల్లార్చేందుకు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. సముద్రంలో నౌకల్లో ఉన్న ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను ఏప్రిల్ 19 వరకు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీని ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లోకి రానుందని తెలిపారు. ఈ ఆంక్షల సడలింపు ఇప్పటికే సముద్ర రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా చమురు ఉత్పత్తికి లేదా కొనుగోళ్లకు ఇది వర్తించదని అమెరికా స్పష్టం చేసింది. చైనా అత్యంత చౌకగా ఇరాన్ చమురును నిల్వ చేసుకుంటోందని, ఇప్పుడు దాన్ని ప్రపంచ మార్కెట్లోకి తేవడం ద్వారా సప్లై పెరిగి ధరలు తగ్గుతాయని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇరాన్ చమురును అమ్మినా ఆ డబ్బు ఇరాన్ ప్రభుత్వానికి చేరకుండా ఆర్థిక వ్యవస్థపై తాము గట్టి నిఘా ఉంచినట్లు స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు $70 ఉండేది. కానీ ఇప్పుడు ఒక దశలో ఏకంగా $119.50 చేరుకుంది. కేవలం క్రూడాయిల్ మాత్రమే కాదు, అమెరికాలో సాధారణ పెట్రోల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. యుద్ధానికి ముందు గ్యాలన్ పెట్రోల్ ధర $3 ఉండగా శనివారం నాటికి అది $3.99 పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉండటంతోనే అమెరికా ఈ అత్యవసర నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలను ఎదుర్కొని ప్రపంచ మార్కెట్లోకి ఏకంగా 440 మిలియన్ బ్యారెళ్ల చమురును అదనంగా తీసుకురావాలన్నది ట్రంప్ యంత్రాంగం ప్రధాన లక్ష్యం. మరోవైపు తమ దేశ చమురుపై ఆంక్షలు సడలిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని, తమ వద్ద ఎలాంటి అదనపు చమురు నిల్వలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది. ముడి చమురు కొనుగోలుదారులను ప్రసన్నం చేసుకోవడానికి, అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేయడానికే అమెరికా ఇటువంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపించింది.